ఈరోజు 'పొదరిల్లు' సీరియల్‌లో అయితే మంచి ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ కూడా చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ వచ్చే సీరియల్ కంటే కూడా ముందే మీకు అప్డేట్ ఇస్తాను. సీరియల్ ఏం జరుగుతుంది ఏంటి అనేసి. అయితే మంచి ట్విస్ట్ అని చెప్పాను కదా! నారాయణ అయితే హాస్టల్‌కి వస్తాడు మహాలక్ష్మిని కలవడానికి. ఎందుకు, ఏంటి, ఎలా వస్తాడు అనేది వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. ముందుగా అయితే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అయితే మహాలక్ష్మి కోసం కన్నా అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే వదిన వదిన అని చెప్పి మహాలక్ష్మి బాగా గుర్తొస్తూ ఉంటుంది. బయట కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. కేశవ అయితే ఎంత ఓదార్చినా అయితే కన్నా అసలు ఊరుకోడు. వదిన అని ఏడుస్తూనే ఉంటాడు. ఈ లోపల చక్రి వస్తాడు. చక్రిని పట్టుకొని కాలర్ పట్టుకొని నీ మూలనే వదిన వెళ్ళిపోయింది అని చెప్పి కన్నా చక్రిని అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత కేశవ విడిపించి లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఈ లోపల నారాయణ వస్తాడు. చక్రి నారాయణ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. నువ్వు నన్ను రెచ్చగొట్టినందు మూలనే నేను వెళ్ళాను మహాలక్ష్మి రూమ్లోకి, అందుకే ఇంత గొడవ జరిగింది, నీ మూలనే జరిగింది అని నారాయణ అంటూ ఉంటాడు చక్రి. నన్నంటావేంట్రా, నేను నీ మంచికి చెప్పాను కానీ నిన్ను ఇలా చేయమని నేను చెప్పలేదు కదా అని నారాయణ అంటూ ఉంటాడు. ఈ లోపల ఆటో ఆగితే ఇంకా వీళ్ళిద్దరూ గొడవ పడడం చూసైతే ఫస్ట్ అయితే కన్నా కేశవ బయటకు వచ్చి వాళ్ళ గొడవ ఆపుతారు. ఈ లోపల బయట ఆటో ఆగిద్ది. దానిలో నుంచి అయితే కన్నా చూసి వదినొచ్చేసింది అంటూ పరిగెట్టుకుంటూ వెళ్తాడు. తీరా పరిగెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళ వదిన కనపడదు. అంటే మహాలక్ష్మి కనపడదు. మహాలక్ష్మి రాదు. ఉత్తి పెద్దినే వస్తాడు. పెద్ది ఒక్కడే వస్తాడు. అదేంటన్నయ్య వదిన తీసుకురాలేదా, అయినా నువ్వు చెప్పినా వదిన ఆగిపోతుంది కదా, నువ్వెందుకు చెప్పలేదు, వాళ్ళ అమ్మా నాన్నల కంటే నీ మాటకే ఎక్కువ విలువిస్తుంది వదిన, నువ్వెందుకు చెప్పలేదు అని అందరూ అంటూ ఉంటారు. కేశవ కన్నా అందరూ అంటూ ఉంటారు. నేను ఆమెకి అడిగినన్నిటికీ నా దగ్గర సమాధానం లేదు. ఇంకా రక్షణగా నేను ఉండగలనా అని చెప్పి నేను ఆమెకి భరోసా ఇవ్వలేను. ఎప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో నాకే అర్థం కావట్లేదు. నా పెంపకంలో లోపముందా ఏంటి అని చెప్పేసి నేనే సరిగ్గా పెంచలేదు అని చెప్పి పెద్ది చాలా బాధపడుతూ ఉంటాడు. అలానే ఆ తలొక మాట అంటూ ఉంటారు చక్రిని. చక్రి లోపల నాకు ఎందుకు నన్ను అందరూ ఇలా దోషం చూసినట్టు చేస్తున్నారు, నేనేమి చేయాలనుకోలేదు, తను భర్తగా నన్ను ఎప్పుడు ఊహించుకుంటుందో అప్పుడే నేను ఆవిడ భర్తగా ఉంటాను, నేను నార్మల్గా వెళ్ళాను కానీ తనని ఏదో చేయాలని కాదు అని చక్రి చెప్తూ ఉంటాడు. ఈ లోపల తెల్లారిపోద్ది. మహాలక్ష్మి కూడా చూపిస్తారు. మహాలక్ష్మికి నిద్ర పట్టదు, ఇవే తలుచుకుంటూ ఉంటుంది. అలానే వీళ్ళు పడుకోరు, ఆ బృందావనంలో కూడా పడుకోరు. వీళ్ళు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి ఏం చేస్తుంది కన్నాను పెద్ద అనుకుంటూ ఉంటారు. ఏంటి పడుకోలేదు అని చెప్పి, నాకు నిద్ర పడతలేదు అని అంటూ ఉంటారు. చక్రి ఏమో ఇంకా మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళి తనను గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేశారు, నేను కావాలని చేయలేదు, నన్ను క్షమించండి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు చక్రి ఏమో. ఈ లోపల మహాలక్ష్మి వెళ్ళిపోయిందా అని చెప్పి నారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే బాధపడడం చూసి ఇంకా పొద్దున్నే మహాలక్ష్మిని చూపిస్తారు. తెల్లారిద్ది, మహాలక్ష్మిని చూపిస్తారు. మహాలక్ష్మి ఫ్రెష్ అయ్యి లెగిచి టీ తాగడానికి బయటకు వస్తుంది హాస్టల్లో. అయితే ఆ టీ తాగుతుంది, అస్సలు నచ్చదు, తను డస్ట్బిన్లో పడేస్తుంది. ఈ లోపల నారాయణ అయితే హాస్టల్ దగ్గరికి వస్తాడు. మా అమ్మాయి ఉంది ఇక్కడ అని చెప్పి సెక్యూరిటీని అడుగుతాడు. పేరెంట్ మహాలక్ష్మి అని చెప్తాడు. అప్పుడు మహాలక్ష్మి చూసి తనే బయటకు వచ్చిద్ది. మీరెందుకు వచ్చారు ఇక్కడికి, ఎందుకు వచ్చారు అని అంటే, పెద్దోడిని ఎన్నిసార్లు అడిగినా అడ్రస్ చెప్పట్లేదు, నేనే కనుక్కొని వచ్చాను అని చెప్తాడు నారాయణ. చక్రి అలా చేయడానికి కారణం నేనే, చక్రి తప్పేమీ లేదు, నేనే వాడికి చెప్పాను, కానీ అది నేను మంచిగా చెప్పాను, వాడు అలా తీసుకుంటాడని నేను అనుకోలేదు అని చెప్పి నారాయణ అంటాడు. ఇక మహాలక్ష్మి ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది. మీరు అసలు తండ్రేనా ఇలాంటివి నా కొడుకుకి చెప్పేది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంకా అవన్నీ చూడలేక ఫాస్ట్గా అయితే నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
తర్వాత ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. ప్లీజ్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో